తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరపైకొచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ అధికారులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నవీన్ రావును ప్రశ్నించారు. ఈ కేసులో కీలక నిందితులు ప్రణీత్ రావు, శ్రవణ్ కుమార్ పలువురు నేతలతో సంబంధాలపై ప్రశ్నించారు. ఆయా అంశాలపై నవీన్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఉదయం నుంచి అనేక విషయాలు తిరిగి మళ్ళా అవే విషయాలు అడిగారు. కానీ స్పష్టంగా పూర్తిగా నాకు తెలిసిన సమాచారాన్ని అంతా తెలియజేశాను. విచారణకు పూర్తిగా సహకరించాను. ఫర్దర్ కూడా విచారణ ఎప్పుడు పిలిచినా కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అనే విషయం తెలియజేశాను. అయితే మీరు బయట స్పెక్యులేట్ చేస్తున్నట్టు ఇక్కడ ఏదో ఎత్తుకొచ్చాడు నవీను, ఏదో మెషిన్ తీసుకొచ్చాడంట, వాడేదో చేశాడంట, ఇవేవి చర్చ కూడా లేవు. నన్ను ప్రశ్నలు కూడా అడగలేదు ఎవరు. అయితే నాకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయా, పార్టీ పరంగా జరిగిన విషయాలు, ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు నాకున్న పరిచయాలు అవి అడిగారు. వాటికి పూర్తిగా నిజాలుగా సమాధానం చెప్పాను. ఫోన్ ట్యాపింగ్ కేసు ముమ్మాటికి రాజకీయ కుట్రే అన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఆధారాలు లేకుండా నవీన్ రావును విచారణకు పిలిచారంటూ ఆరోపించారు. ఆయన అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ శ్రేణుల్ని కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందని మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ఈ రెండోసారి ఇలా కొత్త కాదు. మరి నవీన్ రావు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా 10-12 గంటలు ఉన్నప్పుడు కూడా ఏ ఆధారాలు లేకున్నప్పుడు కూడా పిలవడం జరిగింది. ఇది రాజకీయ కుట్రలే భాగమే తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజం లేదు. ఇది టీఆర్ఎస్ పార్టీ బల్లాం చేయడానికి మాకు వచ్చినటువంటి కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి వచ్చిన నుంచి ఈ విధమైనటువంటి వేధింపులకు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక కులం మీద కూడా జరుగుతూ ఉంది ఈ వేధింపులు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ళు ప్రజల మీద దృష్టి పెట్టకుండా అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయ కుట్ర భాగమే జరుగుతుంది తప్ప ఇలా ఏ ఒక్కటి కూడా నిజము లేదు అని నేను స్పష్టంగా ఇది టీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న దాడి